ప్రియమైన దేవుని వారలారా, కూడేసిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిణామంలో నా శుభాభివందనాలు. ఈరోజు మరికొన్ని మంచి సంగతులు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. గత వారం మనం మెఫీబోషెత్ అనే ఒక వ్యక్తి జీవితాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. ఆయన జీవిత చరిత్రను మనం ఆలోచన చేస్తున్నాం. ఆయన జీవితానికి సంబంధించి ఒక 5 విషయాలు మీతో మాట్లాడాలని గత వారం చెప్పాను. దానికి సంబంధించి 2 విషయాలు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఆ 2 విషయాలు టచ్ చేసి 3వ విషయంలోకి మనం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. సమస్తాన్ని కోల్పోయిన మెఫీబోషెత్ 5 ఏళ్లకే కాళ్ళకు పోగొట్టుకున్నాడు, తండ్రిని పోగొట్టుకున్నాడు, తాతను పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు. సమస్తాన్ని మెఫీబోషెత్ 5 ఏళ్లకే పోగొట్టుకున్నాడు. అలా పోగొట్టుకున్న మెఫీబోషెత్ మీద దేవుని ప్రేమ ఉంది. 20 సంవత్సరాల తర్వాత దావీదు ద్వారా మళ్ళీ మెఫీబోషెత్ దేవుని ప్రేమను పొందుకున్నాడు. ఏవైతే పోగొట్టుకున్నాడో అవన్నీ తిరిగి మళ్ళీ సంపాదించగలిగాడు. ఇది గత వారం మనం మాట్లాడుకున్న విషయాలు. ఇక ఈరోజు మెఫీబోషెత్ కోసం 3వ విషయాన్ని కూడా తెలియజేస్తాను. సమస్తాన్ని కోల్పోయిన మెఫీబోషెత్ అన్నీ మళ్ళీ తిరిగి పొందుకున్నాడు. హ్యాపీగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అలా కొనసాగిస్తున్నప్పుడు మెఫీబోషెత్ జీవితంలో జరిగిన 3వ సంఘటన ఏంటంటే నిందల పాలైన మెఫీబోషెత్. సమూయేలు రాసిన 2వ గ్రంథము 16వ అధ్యాయం. సమూయేలు రాసిన 2వ గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం. రాజు అంటే ఎవరు? దావీదు. దావీదు మాట్లాడుతున్నాడు, నీ యజమానుడు కుమారుడు ఎక్కడున్నాడని అడిగిను. అందుకు షేబా, చిత్తగించుము, ఈవేళ ఇశ్రాయేలు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతులేమో అనుకుని అతడు యెరూషలేములోనే నిలిచి ఉన్నాడనను. మెఫీబోషెత్ దగ్గర పనిచేస్తున్న పనుడు ఏం చేశాడంటే దావీదు దగ్గరికి వెళ్ళి ఒక విషయాన్ని చెప్తున్నాడు. దావీదు, నువ్వు ఎవరికైతే హెల్ప్ చేసావో, ఎవడ మంచి కోరి సమస్తాన్ని తిరిగి ఇచ్చావో, వాడు ఏం చేస్తున్నాడంటే రాజ్యంలో ఉండి ఏం చేస్తున్నాడంటే నీ మీదే తిరుగుబాటు చేసి నీ రాజ్యాన్ని తిరిగి తీసేసుకోవాలనుకుంటున్నాడని మెఫీబోషెత్ మీద ఒక నిందేశాడండి. ఒక అబద్ధ సాక్ష్యాన్ని మెఫీబోషెత్ ఒక పనుడు దావీదుకి తెలియజేశాడు. అసలు ఏం జరిగింది? ఇంత గొప్ప నింద మెఫీబోషెత్ మీద పడ్డానికి గల కారణాలు ఏంటి? అసలు ఏం జరిగిందని విషయంలోనికి మనం వెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా చరిత్రలోనికి వెళ్ళి మన విషయం ఏం జరిగిందో చూడగలిగితే మెఫీబోషెత్ జీవితం అప్పటికైతే హాయిగా సాఫీగా సాగుతుంది. అలా సాగుతున్నప్పుడు సడన్ గా మెఫీబోషెత్ మీద ఏమొచ్చింది? ఒక నింద వచ్చింది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, జీవితం ఎప్పుడు సాఫీగా సాగదు. ఖచ్చితంగా ఒడిదుడుకులు ఉంటాయి, ఖచ్చితంగా నిందలు జరుగుతాయి, ఖచ్చితంగా నీ జీవితంలో అనేక అడ్డంకులు ఖచ్చితంగా వస్తాయి. మెఫీబోషెత్ జీవితం కూడా హాయిగా జరుగుతుంది, హ్యాపీగా కొనసాగుతుంది. ఇలా కొనసాగుతున్నప్పుడు సడన్ గా ఏమైందంటే మెఫీబోషెత్ మీద ఒక భయంకరమైన నింద పడింది. ఏం జరిగింది, ఎందుకు నింద పడిందని విషయంలోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే ఈ నిందపడే టయానికి ఏం జరుగుతుందంటే రాజ్యంలో తిరుగుబాటు జరిగింది. అప్పటికే రాజెవరు? దావీదు రాజు. దావీదు రాజ్యంలో దావీదు మీద తిరుగుబాటు జరిగింది. ఎవరు తిరుగుబాటు చేశారయ్యా అంటే సొంత కొడుకే తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. సొంత కొడుకే, పేరు అబ్షాలోము. ఈ అబ్షాలోము ఏం చేస్తాడంటే అప్పటికే అబ్షాలోము ఏం చేస్తాడంటే దావీదు కుమారుడిని చంపేస్తాడు. ఈ అబ్షాలోము పేరు అమ్నోను. ఈ అమ్నోను ఏం చేస్తాడంటే అబ్షాలోము చెల్లిని పాడు చేస్తాడు. అంటే దావీదు సొంత కొడుకు సొంత కూతురిని పాడు చేస్తే మరొక కొడుకుని ఏం చేశాడు? చంపేశాడు. ఎప్పుడైతే ఈ అబ్షాలోము అమ్నోను చంపేశాడో రాజు ఏమన్నా చేస్తాడేమో అని పారిపోతాడు. కొద్ది రోజులు వేరే ప్రాంతంలో ఉంటాడు. వేరే ప్రాంతంలో ఉన్న ఈ అబ్షాలోము ఏం చేస్తాడంటే తిరిగి ఏదో రూపంలో మళ్ళీ రాజ్యంలోనికి వస్తాడు. ఎందుకంటే దావీదు కొడుకు అంటే ప్రేమ. ఎంత తప్పు చేసినా ఇది కాకి పిల్ల కాకి ముద్దన్నట్లు తన కొడుకు ఎంత తప్పు చేసినా అబ్షాలోమును మళ్ళీ దావీదు ఏం చేశాడు? చేరదీశాడు. అబ్షాలోము రాజ్యంలోకి వచ్చాడు, కానీ రాజు దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఈలోపు అబ్షాలోము ఏం చేస్తాడంటే యోవాబును కౌరు పంపించి, యోవాబు, మా నాన్న దగ్గరికి ఎలాగైనా నన్ను తీసుకెళ్ళు, మా నాన్న దగ్గరికి వెళ్తేనే మా నాన్న తర్వాత నేను ఏమవగలను? రాజు అవ్వగలను, మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళని యోవాబు కౌరు పంపుతా ఉంటాడు. ఈ యోవాబు ఎవరు? దావీదు మేనల్లుడు. దావీదుకి మేనల్లుడు అంటే అబ్షాలోకి ఏమవుతాడు?
దావీదు కొడుకు, ఈయనేమో మేనల్లుడు. బావేదవుతాడు, బావా నన్ను తీసుకెళ్ళి అని అన్నాడు. ఈ యో బాబు, పోరా బాబు, నిన్ను మీ ఊర్లోకి తీసుకురావడం ఎక్కువ. ఊరు బయట ఉన్న నిన్ను ఊర్లోకి తీసుకొచ్చి, మీ నాన్న పర్మిషన్ ఊర్లో తీసుకొచ్చి పెట్టడం ఎక్కువ. ఇప్పుడు నువ్వేమన్నావు, మీ నాన్న దగ్గరికి తీసుకెళ్ళమన్నావు, నేను తీసుకెళ్ళని వాడు పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు కబురు పెట్టినా యోబాబు రావట్లేదని ఈ అబ్షాలోము ఏం చేశాడంటే, ఈ అబ్షాలోముకి పొలం పక్కనే యోబాబు పొలం ఉంటుంది. అంటే పొలం పొలం తగలబెట్టాడు అంటాడు. వీడు ఎంత కంత్రి కూడా చెప్తున్నాడు మీకు. ఎవడు ఈ అబ్షాలోము? మీకు అంత కంత్రి కూడా అంటే, ఈ బావగారు పిలుస్తుంటే రావట్లేదని బావ పొలం తగలబెడతాడు. అప్పుడు బావ ఏం చేస్తాడు, ఏరా నా పొలం తగలబెట్టేస్తామని వెళ్తాడు. మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళమని కబురు పెడతామంటే నువ్వేం చేయట్లేదు, తీసుకెళ్ళట్లేదు, అందుకే తగలబెట్టేసాడు అంటాడు. వీడు గోల్ ఎందుకు అనుకున్నాడు, దావీదుతో మాట్లాడతాడు. మీ అబ్బాయి నీ దగ్గర రావాలనుకుంటున్నాడు అంటే, అప్పుడు దావీదు ఏమంటాడు, పోలే నా కుమారుడే కదా, రాని అంటాడు. ఈ కుమారుడు ఇప్పుడు రాజు దగ్గర ఉన్నాడు. రాజ్యాన్ని పాలిస్తుంది ఎవరు? దావీదు. వీడు ఏం చేశాడంటే, ఎలాగైనా నేను రాజు అవ్వాలి అని ప్లాన్ వేస్తున్నాడు కొడుకు. ఈ లోపు ఏం చేశాడంటే తెలివిగా, ఊరు బయట, ఊరు బయట అంటారు, రాజుగారు ఇంటి బయట ఎవరికైనా అన్యాయం జరిగితే మాకు న్యాయం చేయండి అని ఎక్కడ రావాలి, రాజుగారి దగ్గర రావాలి కదా. వీడు గేట్ బయట కూర్చొని ఏం చేస్తున్నాడంటే, వచ్చిన వాళ్ళతో పోయిన వాళ్ళతో ఏమంటాడంటే, మీరు రండి, మీరు లోపలికి వెళ్ళినా కూడా మీకు న్యాయం తీర్చాడు ఎవడు లేడు. నేను రాజునైతే మీకు ఏం చేస్తాను, న్యాయం తీరుతానని వచ్చిన వాళ్ళని చేస్తున్నాడు, బుద్ధులు పెట్టి పంపిస్తున్నాడు. మీరు లోపలికి వెళ్ళినా లోపల న్యాయం తీర్చేవాడు ఎవడు లేడు. రాజు ఉన్నాడు కానీ రాజుకాడ మంచిగా సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. నేను రాజునైతేనా అని వీడు బయట ఉండి యాశాలు ఎత్తున్నాడు. ఎన్ని రోజులు యాశాలు వేసినాడు, ఏం కాలేడు, రాజు కాలేడు. చూశాడు. నాన్నతో మాట్లాడాడు, నాన్న బయటికి వెళ్తాను నాన్న, అలా సరదాగా తిరిగి వస్తాను నాన్న అన్నాడు. తండ్రి ప్రేమతో నాన్న ఇల్లు అన్నాడు. ఒక 250 మందిని వెనకేసుకొని వేరే ప్రాంతానికి వెళ్తాడు. దేనికి? చూసాడని కాదు, నేనే రాజుని ప్రకటించుకోవడానికి వెళ్తాడు. నేనే రాజుని ప్రకటించుకుంటాడు. ప్రకటించుకొని జనాలందరినీ పోగేసుకొని అబ్షాలోము రాజు అని జనాల చేత పెద్ద పెద్ద సౌండ్లతో ఊర్లో తిరుగుతుంటాడు. సింహాసనం మీద కూర్చున్న రాజుకి ఈ విషయాలు వినబడ్డాయి. ఏమని, ఏట్రా బయట సౌండ్ వస్తుందంటే, ఏమి లేదండి, మీ అబ్బాయి రాజుగా ప్రకటించుకున్నాడు. వాడు రాజు అవ్వాలంటే నిన్నేం చేయాలి, నిన్ను లేపేయాలి. నిన్ను లేపేయడానికి మీ అబ్బాయి వస్తున్నాడని ఎవరు విషయం చెప్పారు. ఎవరికి? దావీదుకి. ఓ రే కొమ్ముంచినట్టున్నాడు, దొంగరా కొడుకు, ఏనా కొడుకు, ఆయన కొడుకు కదా, ఇలా అనుకుంటాడు, దొంగరా కొడుకు, వీడికి నా కొమ్ముంచినట్టున్నాడు అని ఏం చేశాడంటే, అర్ధాంతరంగా దావీదు ఏం చేశాడంటే, తన సైన్యంతో చెప్పులు కూడా వేసుకోకుండా రాజ్యంలో నుంచి, సింహాసనం మీద నుంచి అరణ్యానికి పారిపోతాడు దావీదు. ఎవరు వస్తున్నందుకు? సొంత కొడుకు తండ్రిపై ఏం చేశాడు, తిరుగుబాటు చేశాడు. కొడుకు అంటే చాలా ప్రేమ. వస్తున్న కొడుకుని దావీదు చంపలేడా? గొల్లియాతు లాంటి మట్టి కనిపించాడు. కొడుకుని చంపడం పెద్ద పని దావీదికి కాదు. కానీ కొడుకు మీద ప్రేమతో కొడుకుని ఏం అనలేక, మనమే కొద్ది రోజులు పక్క పోదాం, ఆడు మారతాడులే అనుకున్నాడు. తండ్రి ఇప్పుడు ఏమైపోయాడు, అరణ్యంలోనికి పారిపోయాడు. దావీదు అరణ్యంలోనికి పారిపోయాడు, ఏం లేకుండా, చెప్పులు లేకుండా పారిపోయాడు. అయితే దావీదు గారు అరణ్యంలోనికి పారిపోతే, దావీదు ఆశ్రయం ఇచ్చిన మెఫీబోషెతు ఎక్కడ ఉండాలి ఇప్పుడు? దావీదు అరణ్యంలో ఉంటే, దావీదు కింద ఉన్నవాడు, దావీదు దగ్గర భోజనం చేసేవాడు. మెఫీబోషెతు ఎక్కడ ఉండాలి ఇప్పుడు? మెఫీబోషెతు కూడా అరణ్యంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? అరణ్యంలో ఉండాలి. అయితే ఏం జరిగిందయ్యా అంటే, ఈ మెఫీబోషెతుకి ఏమి లేని చెప్పాను, కాళ్ళు లేవు. ఎప్పుడైతే దావీదు రాజ్యంలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడో, అరణ్యానికి వెళ్ళిపోతున్నాడో, ఈ మెఫీబోషెతు కూడా ఏం చేశాడంటే, తన పనివాడితో చెప్తున్నాడు, షేబాతో, రే అర్జెంటుగా గాడిదని రెడీ చేయి, మనం కూడా ఏం చేద్దాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పాడు. అయితే వాడు పనివాడు ఏం చేశాడంటే, మోసం చేసి ఇతగాడిని గాడిద ఎక్కించుకోకుండా వాడు బయటికి వెళ్ళిపోతాడు. అంటే మెఫీబోషెతును మోసం చేసి గాడిద ఎక్కించుకోకుండా ఆ పనుడు ఏమి చెప్తాడు, ఇక్కడి నుంచి పారిపోతాడు. పనుడు పారిపోయాడు, దావీదు పారిపోయాడు, మెఫీబోషెతు ఎక్కడ ఉండిపోయాడు? రాజ్యంలో ఉండిపోయాడు. అసలు ఏం జరిగిందో చూడండి, ఇప్పుడు చూపిస్తాను బైబిల్లో. సమయంలో రాసిన 2వ గ్రంథము 16వ అధ్యాయం 1వ వచనం. దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరము వెళ్ళిన తర్వాత మెఫీబోషెతు సేవకుడైన షేబ గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకుని వచ్చెను.
200 రొట్టులను, 100 ద్రాక్ష గలలను, 100 అంజూరపు అడలను, ద్రాక్షారసపు తిత్తు ఒకటియు వాటి మీద వేసి ఉండెను. ఎప్పుడైతే అరణ్యంలోనికి దావీదు పారిపోయాడో, అరణ్యంలో ఉన్న దావీదు దగ్గరకు ఈ షేబ, మెఫీబోషెత్ యొక్క సేవకుడు పనుడు ఈ షేబ గాడిద కట్టుకుని, గాడిద కంతలు కట్టి ఏమేమి తీసుకెళ్ళాడంట? 2 గాడిదలు తీసుకెళ్ళాడంట, 200 రొట్టెలు తీసుకెళ్ళాడంట, 100 ద్రాక్ష గలలు తీసుకెళ్ళాడంట, 100 అంజూరు పడలు తీసుకెళ్ళాడంట, ఒక ద్రాక్షారసం తిత్తుని తీసుకెళ్ళాడంట. ఎవరి దగ్గరికి? దావీదు దగ్గరికి తీసుకెళ్ళాడు. దావీదు ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. ఎప్పుడైతే ఈ వస్తువులన్నీ పనుడు తీసుకెళ్ళాడో, దావీదు అడుగుతున్నాడు. రెండో వచనం, రాజు ఇవి ఎందుకు తెచ్చితివి? ఎవరితో మాట్లాడుతున్నాడు? మెఫీబోషెత్ ఒక పనుడితో మాట్లాడుతున్నాడు. ఎన్ని తెచ్చావు నువ్వు అని అడుగుతున్నాడు. షేబాని అడగగా షేబా చెప్తున్నాడు, గాడిదలు రాజు ఇంటి వారు ఎక్కుటకు. రాజా, ఈ గాడిదలను తీసుకొచ్చాను, మీరు రాజు ఇంట్లో కదా, రాజు ఇంట్లో ఏం చేయలేరు, ఎక్కువగా నడవలేరు కదా, మీరు నడవడం ఇబ్బంది అవుతుందని గాడిదల మీద మీరు నడుస్తారని గాడిదలు ఇచ్చాను అంటాడా. రొట్టులను అంజూరపు అడలను పనివారు తినుటకును, ద్రాక్షారసం అరణ్యమందు అలసిన వారు తినుటకును తెచ్చినగా, తాగడానికి తెచ్చాను అంటున్నాడు. ఇంకొక తినడానికి తాగడానికి తీసుకొచ్చాను, మీరు వెళ్ళడానికి గాడులు తీసుకొచ్చానని ఈ సేవ అన్నాడు దావీదుతో చెప్తున్నాడు. అప్పుడు వెంటనే దావీదు ప్రశ్న అడుగుతున్నాడు, చూడండి. అరే నువ్వు వచ్చావు, ఇవన్నీ తీసుకొచ్చావు, మీ వానరేడరా అని అడుగుతున్నాడు. వానర్ ఎవరు? మెఫీబోషెత్. ఆ మెఫీబోషెత్ అని కుర్రోడేడి? నేను ఎక్కడుంటే అక్కడ ఉండాలి కదా, నాతోనే రావాలి కదా, వాడికి అన్ని నేను ఇచ్చాను కదా, నాతో ఉండకుండా మీ ఓడేడి అని అడుగుతున్నాడు. అందుకు చెప్తున్నాడు, చిత్తగించము, ఈ వేళ ఇశ్రాయేలు తన తండ్రి రాజ్యము తనకు తిరిగి ఇప్పించరేమని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడు అని. ఏం చెప్తున్నాడు అంటే, రాజా ఎందుకు రాలో చెప్పనా, రాజ్యంలోనే ఉండి మీ అబ్బాయి ఒక రాజ్యాన్ని స్థాపించుకోవాలనుకుంటున్నాడు కదా, మీ అబ్బాయితో రాజ్యం, నీదో రాజ్యం, వీడు మూడో రాజ్యాన్ని ప్లాన్ చేసి మీ అబ్బాయి దగ్గర నుంచి నీ దగ్గర నుంచి రాజ్యాన్ని లాగేసుకోవడానికి, అక్కడ నుండి జనాలు పోగేసి మీ మీద వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి అక్కడ ఉండిపోయాడని మెఫీబోషెత్ మీద షేబానుడు ఏం చేస్తాడు? నిందిస్తాడు. అంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది చెప్పండి? ఊరాడికి ఎంత హెల్ప్ చేశాను రా, ఈరోజు నా మీద ఏం చేస్తున్నాడు, తిరుగుబాటు చేస్తున్నాడు అనిపించదా? ఖచ్చితంగా అనిపిస్తుంది. అప్పుడు వెంటనే ఈ అబద్ధాన్ని నమ్మిన దావీదు ఏం చేస్తాడంటే, ఏది అబద్ధం? ఆడు అక్కడే ఉండి నీ మీద తిరుగుబాటు చేస్తున్నాడు, రాజ్యాన్ని తీసేసుకోవడం ప్లాన్లు వేస్తాడు అన్నది ఏంటి? అబద్ధం. అబద్ధాన్ని నమ్మేశాడు. వెంటనే అబద్ధాన్ని నమ్మేసి దావీదు ఏం చేస్తాడు చూడండి. 4వ వచనం, అందుకు రాజు మెఫీబోషెతుకు కలిగినదంతయు నీదేనని షేబాతో చెప్పగా, షేబా, నా ఏలినవాడా రాజా, నీ దృష్టి యందు నేను అనుగ్రహము పొందుదును గాక, నేను నీకు నమస్కారం చేయుచున్నాను అన్నాడు. వెంటనే ఏం చేసినట్టు దావీదు నిర్ణయం మార్చేసుకున్నాడు. ఇగో ఈ మెఫీబోషెతుకి ఏ ఆస్తి అయితే ఇచ్చానో ఆ ఆస్తి మొత్తం నువ్వు తీసేసుకున్నావు అన్నాడు. ఎవరితోటి? పనోడితోటి. ఒక అబద్ధం చెప్పి, ఒక అబద్ధం ఆడి ఆస్తి మొత్తం కొట్టేసాడు. ఎవడు? షేబా. ఏంటి ఇది స్టోరీ. మెఫీబోషెత్ మీద షేబానుడు ఏమేశాడు? నిందేశాడు. ఆ నిందను దావీదు నమ్మి దావీదు ఏం చేశాడు? ఆస్తి మొత్తం తిరిగి షేబాకి ఇచ్చేశాడు. ఇక నేను అడగంటున్నాను, దావీదు గారు చేసింది కరెక్టా రాంగా? రైట్ ఆర్ రాంగా? దావీదు గారు చేసింది రైట్ ఆర్ రాంగా? రాంగ్. ఎందుకు రాంగు? దావీదు ఒకవైపే విన్నాడు. ఒకవైపే వినడం రాంగు. 2 వైపులా విని దావీదు ఏం చేయాలి? నిర్ణయం తీసుకోవాలి. కానీ దావీదు ఒకవైపే విన్నాడు, నిర్ణయం తీసుకున్నాడు. వాడేదో నిందేస్తే నింద నమ్మేసి వీడి ఆస్తిని తిరిగి మళ్ళీ ఎవరికి ఇచ్చాడు? పనోడికి ఇచ్చేసాడు. ఎప్పుడైతే మెఫీబోషెత్ యొక్క ఆస్తి షేబాకి వెళ్ళిపోయిందో, షేబా ఆస్తి కోల్పోయాడు. దావీదు దగ్గర ఏం పొందాడు? చెడ్డ పేరు కూడా పొందాడు. ఎందుకంటే దావీదు దృష్టిలో ఈ షేబానుడు ఎలా ఉంటాడు? ఇప్పుడు ఒక నమ్మక ద్రోహులా కనబడతాడు. ఒక బలమైన నింద మెఫీబోషెత్ మీద పడింది. నింద పడితే పడింది అనుకోవచ్చు, ఆస్తి కూడా ఏమైంది? కోల్పోయింది. దీనికి గల కారణం ఏంటంటే దావీదు ఒకవైపే విన్నాడు, అబద్ధాన్ని నమ్మేశాడు, ఆస్తిని తీసుకెళ్లి వేరేవాడికి అప్పచెప్పేశాడు. దావీదు చేత మెఫీబోషెత్ ఆస్తిలో తెంపబడ్డాడు.
కానీ సేబాకు ఆ విషయం నచ్చలేదు. 20 సంవత్సరాలు నా దగ్గర 20 సంవత్సరాలు పనుడిగా బతికిన వీడు ఒక్కసారిగా ఆస్తిపరుడు అయిపోయేసరికి ఈ శేబానుడికి ఏం చేయలేదు, నచ్చలేదు. అసూయతో అబద్ధం చెప్పాడు, ఆస్తిని కొడేశాడు. అండ్ ఒక్కసారిగా పేదోళ్ళుగా ఉన్న మనం గొప్పలు అయిపోయాం అనుకోండి, మన చుట్టుపక్కల మనం చూసి బతకలరా, నిన్నటి వరకు అడుక్కు తిన్నాడు, ఈరోజు అయిపోయాడు, గొప్పోడు అయిపోయాడని మన గొప్పతనాన్ని ఓర్చుకోలేక అసూయతో మన మీద లేని పోని మాటలు చెప్తారండి. షేబా అసూయతో మెఫీబోషెత్ మీద ఏమేశాడు, నిందేశాడు, అబద్ధం చెప్పాడు, ఆస్తి మొత్తం కొట్టేశాడు. ఇది జరిగిన స్టోరీ. మూడోదిగా మెఫీబోషెత్ మీద ఏ పడింది, నిందల పాలుడైన మెఫీబోషెత్. అయితే దీని నుండి మనం ఏమో నేర్చుకోవాలి. దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి? ఎప్పుడు ఒక సైడే మనం వినకూడదు, ఒక సైడే వినకూడదు. దావీదు ఒక సైడే విన్నాడు, షేబాన మెఫీబోషెతును అనుమానించాడు. మెఫీబోషెత్ ఒక ఆస్తిని పక్కోడికి ఇచ్చేశాడు. అలా మనం ఉండకూడదు, ఖచ్చితంగా ఒక సైడ్ వినకూడదు, ఖచ్చితంగా రెండు సైడ్లు వినడానికి మనం ఏం చేయాలి, ప్రయత్నం చేయాలి. ఇది ఫస్ట్ది. రెండో పాయింట్, ఎవరి మీద కొండాలు చెప్పకూడదు. షేబా ఏం చేశాడు, అసూయతో కొండని చెప్పాడు. మనం ఎవరి మీద కొండాలు చెప్పకూడదు. రెండోది. మూడోది, ఎవడ కొండాలు చెప్పినా వినకూడదు. మళ్ళీ చెప్తానండి, చెప్పకూడదు, ఎవడని చెప్తే వినకూడదు. మేము చెప్పట్లేదు కదండి అంటావు, నువ్వు వింటావు, విన్నా కూడా మైండ్ పడిపోతుంది. ఎవడు చెబుతాడు, ఎవడు వింటాడంట. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం. చెడి నడవడి గలవాడు దోషపు మాటలు వినును. ఎవడు వింటాడంట, చెడు మాటలు ఎవడు వింటాడంట, చెడ్డడు వింటాడంట. మంచోడు ఎప్పుడు చెడ్డ మాటలు వినడంట. చెబుతా అంటాడు చూడు, నాలిక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. అబద్ధికుడు చెవియొగ్గును. చెడ్డ మాటలు వినేది ఎవడు, చెడ్డోడే. చెడ్డ మాటలు చెప్పేది కూడా ఎవడు, చెడ్డ మాటలు చెప్పేది చెడ్డోడే. పక్కోడి మీద, పక్కోడి కోసం చెడ్డ మాటలు వినేవాడు కూడా చెడ్డోడే. దేవుని పిల్లగా మనం ఎలా ఉండాలంటే, ఒకవైపే వినకూడదు, రెండు వైపులా వినాలి. రెండు వైపులా వినాలి. ఖచ్చితంగా పక్కోడి మీద ఎప్పుడు మన కొండేలు చెప్పకూడదు. మూడోదిగా కొండేలు కూడా మనం వినకూడదు. ఇలా విన్నాం అనుకోండి, రెండు పక్కల మనం వినకూడదు, ఓ పక్క విన్నాం అనుకోండి, అటు పక్కన మనం ఏమేస్తున్నాం, ఖచ్చితంగా నిందేస్తాం. ఆ వ్యక్తి మీద మనకి ఎప్పుడు ఏ కోణం ఉంటుంది, చెడ్డోడైన కోణం ఉంటుంది. ఎందుకంటే మనం రెండు పక్కల వినలేదు కదా. నిందల విషయంలో బైబిల్ చెప్తున్న కొన్ని జాగ్రత్తలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. అసలు నిందల కోసం బైబిల్ ఏం చెప్తుంది? మొట్టమొదటి పాయింట్, నిందలు విశ్వాసకి సహజంగానే వస్తాయి. నిందలు విశ్వాసకి సహజంగానే వస్తాయి. దానికి సంబంధించిన వాక్య భాగం మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అంటే ప్రభు కొరకు బ్రతుకుతున్నప్పుడు ఒక విశ్వాసపై ఖచ్చితంగా ఏమొస్తాయి, నిందలు వస్తాయి. నిందలు ఎవరికి వస్తాయి? అందరికీ వస్తాయి. విశ్వాసానికి వస్తాయి, అవిశ్వాసం వస్తాయి. నిందలు అందరికీ వస్తాయి. నిందలు నాకు వచ్చాయి, నిందలు మీకు వచ్చాయి, నిందలు మెఫీబోషెతుకి వచ్చాయి, బైబిల్లోని భక్తులు అందరికీ నిందలు వచ్చాయి. నిందలు రానటువంటి ఎవడు ఉండడు. నిందలు సహజం, మనిషికి నిందలు సహజం, కామన్ గా వస్తాయి. నిందలు కామన్ గా వస్తాయి. అయితే నిందల్లో ఏం చేయాలి? ఇక్కడున్న మనందరి మీద నిందలు వస్తాయి, ఇది కామన్, ఇది సహజం. అయితే నిందలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఒక 3 విషయాలు చెప్తానండి.
ఓకే. నిందలు సహజంగానే వస్తాయి, నిందలు అందరికీ వస్తాయి. నాకు వచ్చాయి, మీకు వచ్చాయి, మెఫీబోషెత్‌కి వచ్చాయి, బైబిల్ అందరికీ వచ్చాయి. నిందలు సహజం, నిందలు కామన్. అయితే నిందల్లో ఏం చేయాలి? ఒక 3 విషయాలు చెప్తానండి. ఇది చాలా ఇంపార్టెంట్. నిందలు అందరికి వస్తాయి గనుక, అందరికి నిందలు వస్తాయి గనుక, ఈ 3 విషయాలు చాలా ఇంపార్టెంట్. ఈ 3 విషయాల్లో మనం గాని నెగ్గామనుకోండి, మన జీవితం ఖచ్చితంగా మారిపోద్ది. మన జీవితంలో దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేయబోతాడు. ఏంటి ఆ 3 విషయాలు? ఒక్కొక్కటిగా చెప్తాను. నిందల్లో ఏం చేయాలో మొట్టమొదటిది ఏంటంటే, నిందలకు భయపడకూడదు. నిందలకు ఏం చేయకూడదు? భయపడకూడదు. వాక్య భాగం చూపించే ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథము 51వ అధ్యాయం. యెషయా గ్రంథము 51వ అధ్యాయం. 7వ వచనం. నీతిని అనుసరించు వారులారా, నా మాట వినుడి, నా బోధను హృదయం ఉంచుకొను జనులారా, ఆలకించండి. అంటే తన పిల్లలతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా పిల్లలారా, నా మాట వినే నా పిల్లలారా, నా బోధన అనుసరించే నా పిల్లలారా, నా బోధన హృదయం ముందు ఉంచుకొని ఆ ప్రకారంగా బతికే నా పిల్లలారా, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దోషణ మాటలకు దిగులు పడకుడి. అంటే దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలని బైబిల్ చెప్తుంది. నిందలు వచ్చినప్పుడు భయపడకూడదంట, దిగులు పడకూడదంట. ఏమిటి, వినడానికి ఈ పదం బాగుంటది కానీ భయపడకుండా దిగులు పడకుండా ఉండగలమా? ఏమండి, ఉండగలమా? ఉండాలి అని బైబిల్ చెప్తుంది. లేకపోతే ఏమవుతుందండి అంటారేమో, దిగులు పెట్టేసుకుంటావు, వెళ్ళి ఇంట్లోకి ఊరి పెట్టుకుని సత్తావు. నిందలు వచ్చాయని చచ్చిపోవాలి ఎంతమంది లేరు మన చుట్టూ? బోల్డ్ మంది అండి నిందలు తట్టుకోలేక చచ్చిపోయారు. విన్నారా? అంటే నిందలకి మనం భయపడితే ఖచ్చితంగా చచ్చిపోతామండి. చావే శరణం. గనుక బైబిల్ ఏం చెప్తుందంటే, నిందలు వస్తే భయపడొద్దు. నిందలకు మీరేమొద్దు? భయపడకుడి, వారి దోషణ మాటలకు దిగులు పడొద్దని బైబిల్ చెప్తుంది. భయపడితే ఏం జరుగుతుందో కూడా బైబిల్ చెప్తుందండి. భయపడొద్దని బైబిల్ చెప్పింది. భయపడితే ఏం జరుగుతుందంట? సామెతల గ్రంథము 29వ అధ్యాయం. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 25వ వచనాన్ని కూడా మీరు చూడండి. భయపడటం వలన మనుషులకు ఉరి వస్తుంది అంట, చావు. అంటే ఈ నిందలకు భయపడిన ఈ మనిషి ఏం చేస్తాడంటే, దాన్ని తట్టుకోలేక చచ్చిపోవాలనుకుంటాడండి. ఇంకా ఒక అడుగు ముందుకేసి కొంతమంది ఉంటారు, ధైర్యవంతులు ఉంటారు, చావడం ఇంకోటి చంపేస్తారు, వెళ్ళి నన్ను అంటామని. వీడి చావడమా, ఇంకోండి చంపడమా? దేనికి? వచ్చిన నిందను ఏం చేయలేక, తట్టుకోలేక. బైబిల్ చెప్తుంది, నాయన నిందలు అందరి మీద వస్తాయి, జీవితం ఎప్పుడు సాఫీగా సాగదు, ఖచ్చితంగా నిందలు వస్తాయి. నిందల్లో నువ్వేం చేయాలంటే, ముందు భయపడకూడదు. భయపడితే ఏమవుతుంది? అది ఉరిగా మారి నిన్నే చంపేసే ప్రమాదం ఉంటుంది. నేను అంటాను, తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదండి. మనం నింద వచ్చింది కదా, నువ్వు కంగారు పడాల్సిన అవసరం. ఎప్పుడు నువ్వు తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. సగసంగా ఎవడు భయపడతాడరా? నింద వచ్చింది, ఎవడు భయపడతాడు? తప్పు చేసినాడు భయపడతాడు. తప్పు చేయడం ఎందుకు భయపడతాడు అసలు? మనం తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. బైబిల్ గారు చెప్తుంది, నాయన నిందలు సహజంగా వస్తాయి, నిందలు కామన్గా వస్తాయి, నిందలు అందరికీ వస్తాయి. నిందలకు ఈడు అతిథుడు అనడానికి ఎవడలేదు, ప్రతి ఒక్కడి మీద నిందలు వస్తాయి. అయితే నిందలు నువ్వేం చేయొద్దు? భయపడొద్దు. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ అంటే, నిందల్లో ఏం చేయాలి? రెండో పాయింట్ ఏంటంటే, మౌనంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఏంటి, వినడానికి చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది కానీ మౌనంగా ఉండగలమా? ఏమండి, మౌనంగా ఉండాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? యేసుక్రీస్తు. మత్తయి వార్త 27వ అధ్యాయం. మత్తయి వార్త 27వ అధ్యాయం 12, 13, 14. మత్తయి వార్త 27వ అధ్యాయం. మత్తయి వార్త 27వ అధ్యాయం 12వ వచనం. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపునప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇవ్వలేదు, ఏమీ మాట్లాడలేదంట. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్నో నేరములు మోపుచున్నారు, నువ్వు వినలేదా అని ఆయనను అడిగిను. అయితే ఆయన ఒక్క మాటకైనను ఆయన ఉత్తరం ఇవ్వలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడ్డాడంట. యేసు మీద అనేకమైన నిందలు వేశారంట, అనేకమైన నేరాలు వేశాడంట. కానీ యేసు ఏం చేయలేదంట? మాట్లాడలేదంట. ఏంటి, ఇదో సిలివేసే టైంలో మాత్రమే అనుకుంటారు ఏంటండి? ఆయన సేవ చేస్తున్న 3.5 సంవత్సరాల్లో వేస్తూనే ఉన్నారంట. అసలు ఆయన మీద వేసిన నిందలు ఒకటి కాదండి బాబు, ఎన్ని నిందలు వేశారో.
జనాలు ఊసడుకునే వాళ్ళంట. యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం 12-13 వచనాలు. యోహాను సువార్త 7వ అధ్యాయం 12-13 వచనాలు. మరియు జనసమూహంలో ఆయనను గురించి గొప్ప సొనుగు పుట్టిందంట. ఎవరి కోసం సొనుక్కుంటున్నారంట? ఎవరి కోసం? యేసు కోసం. ఏమని? కొందరు ఆయన మంచివాడు అంటున్నారంట, మరి కొందరు చెడ్డోడు అంటారంట, ఆడు మంచివాడు కాదంటారంట. కొంతమంది అంటే జనాలు మోసపోడండి యేసు. అయితే యూదులకు భయపడి ఆయన గురించి ఎవడనూ బహిరంగంగా మాట్లాడలేదంట. అంటే యేసు బోధ ప్రారంభించినప్పటి నుంచి సిలువలోని ఆయన చనిపోయే వరకు ఆయన మీద ఏమున్నాయి? నిందలో 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 నిందలో. యేసు ఏమన్నా చెడ్డోడా? చాలా మంచోడు, అందరికన్నా మంచోడి మీద ఏపడ్డాయి? నిందలు పడ్డాయి. కానీ మహానుభావుడు ఏం చేయలేదంట? మాట్లాడలేదంట అండి. అస్సలు మాట్లాడలేదంట. ఆయన మీద వేసిన ఒక ప్రాముఖ్యమైన నిందడి చెప్పనా? కైసరికి పన్ను కట్టొద్దంటాడు రాజా. నీకే వ్యతిరేకంగా జనాలు ఏం చేస్తున్నాడు? తిరుగుబాటు చేస్తున్నాడు. పన్ను కట్టొద్దంటున్నాడు అన్నాడు నింద. కానీ యేసు పన్ను కడుతున్నాడా? ఒకసారి పేతురు పిలిచాడు, పేతురు నువ్వు వెళ్ళి గేలం వేయి, ఒక షెకేలు పడుతుంది, చేప పడుతుంది, చేప నోట్లు ఏముంటుంది? షెకేలు ఉంటుంది. నీకు నాకేం కట్టే? పన్ను కట్టే. ఆయన పన్ను కట్టమన్నాడు, కానీ నేరం ఏంటి? పన్ను కట్టొద్దన్నాడు. యేసు మీద అనేకమైన నిందలేశారు, అనేకమైన నేరాలు మోపారు. కానీ మహానుభావుడు దేనికి ఏం చేయలేదంట? స్పందించలేదంట. యేసు ఎందుకు మౌనంగా ఉన్నాడు? సమాధానం చెప్పలేక? మనందరికన్నా బాగా చెప్పేస్తాడు, మనందరికన్నా బాగా చెప్పగలడు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆయన ఏ తప్పు చేయబోని మనమే బొట్టకోలు కింద డైరెక్ట్ ఏం చేస్తాం? తిప్పేస్తాం. ఏమండి? తప్పు చేసినా కూడా తప్పులు ఏం చేస్తాం? మనం కవర్ చేసుకునే ప్రయత్నాలు చేస్తాం. కానీ యేసు ఏ తప్పు చేయలేదు. ఏ తప్పు చేయని వాడు సమాధానం చెప్పగలడు. కానీ ఏనికి ఏం చేయలేదు? ఆయన సమాధానం చెప్పలేదు. నిజం దేవుడికి తెలుసు, యేసుకి తెలుసు. నిజం ఎవరికి తెలుసు? దేవుడికి నిజం తెలుసు. జనాల దగ్గర మనం నిరూపించుకున్నంత అవసరం ఏమి లేదు. అందుకే యేసు గురించి ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. యేసు ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. అంటే యేసు కదండి ఉండగాళ్ళు అండి అంటారేమో బైబిల్ భక్తులందరూ. మీరు గమనించండి, బైబిల్ భక్తులందరూ అలా ఉన్నారు. మరి ఒక ఆయన ఉంటాడు యేసోపు. 44 భార్య ఏమంటుంది? రా 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 అంటుంది. నేను రాను అంటున్నాడు. చూసింది కేసు ఏం చేసింది? ఏమంటే నన్నే రమ్మంటే ఎంత వేసింది? జైలు పెట్టింది. ఈయన చెప్పగలడు. ఏం చేయగలడు? నేను ఏ తప్పు చేయలేదండి, మీ ఆవిడ రమ్మందండి అని చెప్పగలడు. ఎందుకు అనుకున్నాడు? చెప్పినా పని అవదు అనుకున్నాడు. నోరు మూసుకు జైల్లో మాట్లాడలేదు. భక్తులు కూడా మాట్లాడలేదు. అంటే నిందల్లో ఏం చేయాలని బైబిల్ చెప్తుందో 2 విషయాలు చెప్పాను. మొదటిది భయపడకూడదు, రెండోది మౌనంగా ఉండాలి. మూడోది ఏంటంటే నిందల్లో సంతోషించాలి. అంటే భయపడకుండా ఉండడమే గ్రేటు, ఇంకా తెగించి మౌనంగా ఉండడం ఇంకా గ్రేటు. మూడోది ఏంటి? సంతోషం. అంటా ఉండాలంట. మత్తయి వార్త 5వ అధ్యాయం 11వ వచనం. మత్తయి వార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి, పరలోకంలో మీ ఫలం అదుకుంటుందిలే. ముందు ఏం చేయాలి? సంతోషించండి, ఆనందించండి. ఏంటి? ఒకటి మన మీద నిందలేస్తుంటే సంతోషించగలమా? ఆనందించగలమా? ఇది సాధ్యమా? ఏం చేయాలంట? ఆనందించాలి, సంతోషించాలి. ఏంటి? బైబిల్ ఇంకొక అడుగు ముందుకేసి ఇంకేమందో చెప్పనా? ఇదే మాట లోకాసువార్త ఉంది. ఏముందో చూడండి. లోకాసువార్తలో ఇదే పదం మరోలో రాయబడింది చూడండి. లోకాసువార్త 6వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం. ఇదే మాట. లోకాసువార్త 6వ అధ్యాయం 22, 23. అందరూ తినండి, నేను తినండి ముందు, నేను కంగారు పడకండి. 22, 23. మనిషి కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి ఏంటంట? గంతులేయాలంట. ముందేమో ఆనందించాలన్నాడు, తర్వాత సంతోషించాలన్నాడు, గంతులేయాలన్నాడు. ఏమిటి? ఇది సాధ్యమా అని అడుగుతున్నా. భయపడకుండా ఉండడం అసాధ్యం. పోలే భయపడకుండా ఉన్నాం అనుకోండి. మౌనంగా ఉండడం ఇంకా అసాధ్యం. పోలే మౌనంగా కూడా ఉన్నాం అనుకోండి. ఏమంటాడు చివరికి? ఆనందించండి, సంతోషించండి, గంతులు వేయండి. ఇది సాధ్యమా అని అడుగుతున్నా. ఇది సాధ్యమా? కాదు, అసాధ్యం.
మెఫీబోషెతు మీద ఎంత నిందలేస్తే మెఫీబోషెతు సైలెంట్గా ఉంటాడండి. సైలెంట్గా ఉంటాడు. మెఫీబోషెతు కూడా ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉంటాడు. ఇన్ని పనులు చేయడం మనిషికి ఏంటి అసాధ్యం. నేను అంటాను ఈ మూడింటిని మనం తట్టుకోగలిగితే ఖచ్చితంగా మనం ఈజీని సాధించగలమండి. ఏమండి ఇన్ని ఎలా తట్టుకోగలమండి? భయపడకుండా ఎలా ఉండగలం, మాట్లాడకుండా ఎలా ఉండగలం, ఆనందించి సంతోషించి గంతులేలాగేయగలం అంటారేమో. బైబిల్లో ఒక వ్యక్తి కనబడుతున్నాడు, యేసుక్రీస్తు. చూడండి ఆయన ఏం చేశాడు చూడండి. ఎబ్రీ పత్రిక ఆయన కొరకు రాయబడిన పదం చూడండి. ఎబ్రీ పత్రిక 12 వచ్చాయి. ఎబ్రీ పత్రిక 12 వచ్చి మొదటి వచ్చిన సాధ్యం అంటే ఇంత గొప్ప శాస్త్ర సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందును మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపే చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం మీద కుడిపార్శ్వమున ఆసీనుడే ఉన్నాడు. ఆనందపడ్డాడంట. నిందలు ఏం చేశాడంట? ఆయన సహించాడంట. అంటే ఏసు కదండి చేయగలడని అంటారేమో. ఏసే కదండి. మోషే కూడా ఏం చేసేటోండి. ఎబ్రీ పత్రిక 11 అధ్యాయం 24 వచ్చిన 24 ఎబ్రీ పత్రిక 11 అధ్యాయం 24 వచ్చిన. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని నింద ఎలా ఫీల్ అవుతున్నాడు? గొప్ప భాగ్యంగా ఎంచుకుంటున్నాడంట. అంటే అర్థం ఏంటి? ఆనందిస్తున్నాడంట. నిందలు ఏం చేస్తున్నాడంట? గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతను ప్రతిఫలంగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. ఆయన మీద క్రీస్తు విషయమైన నింద ఆయన మీద పడితే దాన్ని ఎలా చేస్తాడంట? గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడంట. అంటే బైబిల్ చెప్తున్న ఆ సూత్రాన్ని మోషే జీవితంలో ఏం చేస్తున్నాడు? పాటిస్తున్నాడు. ఏమంటారు? యేసుక్రీస్తు అండి, భక్తులు అండి, వాళ్ళు చేయగలరని అంటారేమో. వాళ్ళు చేయగలరని మనం ఎక్కడ చేయగలం అంటారేమో. నా జీవితంలో జరిగిన సంగతి చెప్తానండి మీకు. ఏంటి, నేను సేవ ప్రారంభించినప్పటి నుంచి అండి, సుమారుగా 2013 అనుకుంటాను, మనం పూర్తిగా సపరేట్గా పెట్టింది 2013 నుంచి స్టిల్ ఈ రోజు వరకు ఒకడు నా మీద నిందలు వేస్తూనే ఉన్నాడండి. నేను ఏ పని చేయని అందులో ఏదో బొక్కెడుతూ ఉంటాడు. 12 సంవత్సరాలుగా ఒకడు నా మీద నిందలు వేస్తూనే ఉన్నాడు. చాలా మంది బ్రదర్ ఆడు నీకోసం అలా చెప్తున్నాడు అని ఆడు మాట్లాడిన మాటలు నాకు రికార్డింగ్లు పెట్టి కూడా వినిపించారు. నేను చెప్తున్నాను, నా 12 సంవత్సరాల ఈ సేవా జీవితంలో ఆడు ఎన్ని నిందలేసినా, ఎంత చెడ్డగా నా కోసం చెప్పినా ఏ రోజు ఎందుకు ఇలా చేస్తానని అడగను కూడా నేను. అలాంటి వాడు ఉండాలి నా పక్కన. అలాంటి వాడు ఉంటేనే మన బాబా దిగుతాం. అలాంటి వాడు లేకపోతే పెట్టరేమో. ఏమిటి, నేను సూట్ వేసుకుంటే దానికోసం సెటర్లు వేసాడు, నేను వీడియో మాట్లాడితే దానికోసం సెటర్లు వేసాడు. నేను ఏ పని చేయనియండి, 1 డేస్కి వెళ్తే దాని మీద సెటర్లు వేసాడు. అంటే ప్రతి మంచిలో కూడా ఏమెదుగుతుంటాడు. నేనంటే నచ్చదు అడిగి. నిందలు వేస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ వేస్తున్నాడు. ఇప్పటికీ నా మీద నిందలు వేస్తున్నాడు. నేను ఇప్పటికీ ఎందుకు ఇలా చేస్తున్నాను అడగలేదరా, అడగను కూడా. అంత అవసరం కూడా నాకు లేదు. అడిగేయాలి. నేను ఏం చేయాలి? ఓర్చుకుంటా ఉండాలి. అలాంటి ఒకటి మన పక్కన ఉండాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఆడెవడో చెప్పాలని కాదు. అలా నిందలు వచ్చినా కూడా మనం ఏం చేయాలి? తట్టుకోండి అబ్బాయి, ఏం కాదు అని చెప్పడానికి ఈ విషయం చెప్తున్నాను అంతే. నేను బయట నా మీద ఎన్ని నిందలు అనుకుంటున్నానండి బాబు. నేనంటే విశ్వాసం తొక్కేస్తానంట. విశ్వాసాలు ఏం చేయనంట? అవకాశాలు ఇచ్చి పైకి లేపనంట. విశ్వాసం తొక్కేస్తానంట. నేను బయటోడు ఎవడో మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. బయటోడు ఎవడు చెప్తాడు? బయటోడికి ఎలా తెలుస్తుంది విషయాలు? ఎవడో మనోడు చెప్పాలి. నేను డబ్బుల కోసమే ప్రసంగాలు చెప్తున్నానంట. ఆ ప్రసంగం పేరు చెప్పదురా బాబు, మీకు దండం. నేను మాట్లాడే ప్రతి ప్రసంగం ఎక్కడ పెడుతున్నాను? డబ్బుల కోసమే ప్రసంగాలు చెప్తున్నానంట. ఈ మధ్య మరొక నింద, పాస్టర్లతో కలిసిపోయినంట. పాస్టర్లను కలిపికెళ్తే ఓ బాధ, కలిపిపోతే ఓ బాధ. నేను అసలు పడుచుకోను. ఆడు అన్నాడు కదా, ఎందుకు నన్ను అన్నావు?
పైగా ఆడు కూడా చాలా తెలివైనడండి. నా దగ్గర తప్ప అందరికీ చెప్తుంటాడు. ఇందు మూలంగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీ మీద నిందలొస్తే మీరు కంగారు పడొద్దు. మీరు భయపడొద్దు. ఎవరినెళ్లి మీరు అడగొద్దు. కొంతమంది ఉంటారండి. తెలిసిన వెంటనే ఫోన్ చెయి మాట్లాడు నన్ను అంటాం. ఏం సాధిస్తావు చెప్పు? ఇప్పుడు అడిగేసావు ఏం సాధిస్తావు? ఆ? గొడవ తప్ప ఏడు చెప్పు నువ్వు సాధించేది. ఏమండి? కొంతమందికి కొన్ని విషయాలు తెలియకూడదండి. వెంటనే అడిగేస్తారు. ఏంటి? వెంటనే అడిగేస్తారండి. ఎందుకు అడగాలంటున్నాను? ఎందుకు? అంటే అన్నాడు అనుకోని. ఇప్పుడు ఏం కొమ్మ ములిగిపోయింది నాకు అర్థంగా అడుగుతున్నాను. ఏం కొమ్మ ములిగిపోయింది? ఏమీ మిగిలిపోదు. నీకు బైబిల్‌లో కొన్ని వాక్యాలు గుర్తురావు. లేవని నువ్వు దేవుని కోసం బతుకుతుంటే నీ మీద ఏమొస్తాయి? నిందలొస్తాయి. రాని? బైబిల్ ఏం చెప్తుంది? నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, హింసించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ఎవరు? అన్నాడా? ఓ నేను ధన్యుడిని అనుకోవాలా? నువ్వు తట్టుకుంటే ధన్యుడు, తట్టుకోకపోతే అన్యుడు. నిందలకు భయపడకూడదు. నిందలు ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. మూడోది నిందలు ఏం చేయాలి? ఆనందించాలి, సంతోషించాలి, అవసరమైతే చెప్పుకోరా. చెప్పు చెప్పు చెప్పి చెప్పి ఆడికి పిచ్చెక్కిపోవాలా? వీడు ఎన్ని చెప్పినట్టు మాట్లాడలేదని చెప్పడం అనేలాడు. పట్టించుకోకండి. మీరు గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో కూడా నేను అన్నాను, నా జీవితంలో కాదు మీ జీవితంలో కూడా ఇలాంటి నిందలు ఎన్నో మీకు వస్తాయి. మీరు కానీ పట్టించుకోవడం ప్రారంభించారా మీరు ముందుకు వెళ్ళలేరు. నేను చెప్పేది అది. నువ్వేదో పని చేస్తుంటావు, ఏదో వ్యాపారం చేస్తుంటావు, ఎవడేదో అన్నాడని నువ్వు ఆగేవనుకో వ్యాపారం ముందుకు వెళ్దావు. నువ్వు సక్సెస్ కాలేవు. నేను అంటే నువ్వు సక్సెస్ అవ్వాలంటే నీ వెనకాల వచ్చే నిందలు ఏం చేయకూడదు? పట్టించుకోకూడదు. లోకులు కాకులరా. లోకులు కాకులు. ఈ కాకులు కొడతా ఉంటాయి. ఇప్పుడు పడుచుకుంటే ఎలాగా? అంటే సింహం రోడ్డు మీద వెళ్తా ఉంటే కుక్కలు అరుతూ ఉంటాయంట. ప్రతి కుక్కకి అది స్పందిస్తుంది. ఆ సింహం. నీతిమంతులు ఎవరంటాడు బైబిల్లో? సింహం వల్లే ధైర్యంగా ఉంటారు. నువ్వు ధైర్యవంతుడు నాయన. మనతో దేవుడు ఉన్నాడు. మనతో దేవుడు ఉన్నాడు. మెఫీబోషెత్ జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన పాటలు అని చెప్పనా? మెఫీబోషెత్ జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన పాట చెప్పనా? నిందలు వస్తున్నప్పుడు మెఫీబోషెత్ అసలు కంగారు పడలేదండి. అసలు టెన్షన్ పడలేదర్రా. ప్రశాంతంగా ఉన్నాడు మెఫీబోషెత్. ఎంత ప్రశాంతంగా ఉన్నాడో వచ్చే వారం చెప్తాను. ఎంత ప్రశాంత కూడా అది మనం అది నాలుగో పట్టులోకి ఇంకా వెళ్ళలేదు. ఎంత ప్రశాంతంగా ఉన్నాడో చెప్తాను. తర్వాత నాలుగో పట్టు వచ్చే వారం చెప్తా. నువ్వు ఎలా ఉండాలి? నిందలు వస్తే ఎలా ఉండాలి? ప్రశాంతంగా ఉండాలి, భయపడకూడదు, మౌనంగా ఉండాలి, సంతోషించాలి, ఆనందించాలి, కుదిరితే గంతులు వేయాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే బైబిల్ గ్రంథంలో ఎవరు? మోషే. అంటే ఈ మూడిట్లో నువ్వు సక్సెస్ అయ్యావనుకోండి, ఈ మూడింటిని నువ్వు పాటిస్తున్నావు అనుకోండి, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. మళ్ళీ చెప్తానండి, ఈ మూడింటిని నువ్వు తట్టుకొని నిలబడగలిగితే దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడు? అద్భుతం చేస్తాడు. దేవుడు నిందలని ఆశీర్వాదాలుగా మార్చిపోతున్నాడు. బైబిల్ గ్రంథంలో కొందరు జీవితాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తానండి. నిందలు ఆశీర్వాదాలుగా మార్చాడండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు చెప్పనా? యేసోపు. పోతీఫర్ భార్య నిందేసింది, జైల్లో పెట్టింది. ఏమయ్యాడు? దేశానికి ఆర్థిక మంత్రి అయ్యాడు. ఏం పొందడం వల్ల? నిందలు పాలవడం వల్ల, నిందలు భరించడం వల్ల దేశానికి ఆర్థిక మంత్రి అయ్యాడు. అంటే నిందల వెనకాల ఏముంది? నిందల వెనకాల ఏముంది? నువ్వు తట్టుకుంటే మేలుంది. అది నేను చెప్పాలనుకుంటున్నాను. నిందల వెనకాల మేలుంది నువ్వు తట్టుకుంటే. యేసోపు తట్టుకున్నాడు, జైల్లో కూర్చున్నాడు. దేవుడు తన జీవితంలో ఏం చేశాడు? అద్భుతం చేశాడు. దేశానికే ఆర్థిక మంత్రిని చేశాడు. ఒక యేసోపు కదండి, మోషే. మోషే కోసం కూడా చెప్తానండి. ఇశ్రాయేలు చాలా సార్లు ఆయన నిందించారు, మోషే మీద తిరుగుబాటు చేశారు. కానీ మోషే ఏం చేయలేదు? పట్టించుకోలేదు, స్పందించలేదు, సైలెంట్గా ఉన్నాడు. మోషే జీవితంలో ఏం జరిగింది చెప్పనా? దేవుడే స్వయాన్న తనతో మాట్లాడే అవకాశాన్ని పొందాడు. బైబిల్లో స్వయాన్న దేవుడే మాట్లాడిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఎవరు? మోషే. మోషే కొరకు దేవుడు చెప్పిన మాట చూస్తారా? మోషే కొరకు దేవుడు ఏం చెప్పాడు చూడండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం ముగిస్తాను. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. మోషే మీద ఒక నిందేశారు. నిందేస్తే ఏం జరిగింది? 6వ వచనం. వారిద్దరు రాగా ఎవరు? ఇద్దరు నిందేశారు. మోషే అన్నయ్య, మోషే అక్క. ఓ నిందేశారు మోషే మీద. వేస్తే ఏం జరిగింది చూడండి. వారిద్దరు రాగా ఆయన నా మాట వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవాకు నేను దర్శనమిచ్చి అతను నన్ను తెలుసుకున్నట్లుగా కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. నేను గూఢ భావనతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో
నిందలు తట్టుకున్నాడు కనుకనే, నిందల్లో మౌనంగా ఉన్నాడు కనుకనే దేవుడి దగ్గర గొప్ప అవకాశాన్ని పొందాడు. ఎలాంటి అవకాశం అంటే దేవుడితో డైరెక్ట్ గా మాట్లాడే ఒక చక్కని అవకాశాన్ని పొందాడు. ఏ దేవుడు అంటే తర్వాత చెప్తానండి, ఆ తర్వాత మాట్లాడదు, ఈ టాపిక్ అది. ఆయన దేవుడితో డైరెక్ట్ గా మాట్లాడే అవకాశాన్ని పొందాడు. దేనికి? నిందల్లో ఏం చేశాడు ఆయన? నిందల్లో ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుడు చక్కని అవకాశాన్ని ఇచ్చాడు. అంటే నిందల వెనకాల ఏముంది? నిందల వెనకాల ఏముంది? నువ్వు తట్టుకుంటే మేలుంది. యేసోబు జీవితంలో మేలు జరిగింది. మోషే జీవితంలో మేలు జరిగింది. దావీదండి, దావీదు ఎన్ని నిందలేసాడండి సౌలు చంపేయడానికి. ఎన్ని నిందలేసాడు సౌలు దావీదుని చంపేయడానికి. కానీ దావీదు ఎక్కడ ఏం చేయలేదు? సమాధానం చెప్పే ప్రయత్నాలు చేయలేదు. సైలెంట్ గా ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏం జరిగిందయ్యా అంటే సౌలు దావీదు జీవితంలో ఆ దేశానికి ఏమైపోయాడు? రాజయ్యాడు. నా పదాలు మీకు అర్థమవుతుంది, నా లైన్ మీకు అర్థమవుతుంది లేదో. యేసోబు నిందలు భరించాడు, దేశానికి ఆర్థిక మంత్రి అయ్యాడు. మోషే నిందలు భరించాడు, మౌనంగా ఉన్నాడు. దేవునితో డైరెక్ట్ గా మాట్లాడే చక్కని అవకాశాన్ని పొందాడు. దావీదు సౌలు చేత నిందలు అనుభవించాడు, సైలెంట్ గా ఉన్నాడు. దేశానికి ఏమయ్యాడు? రాజయ్యాడు. యోబండి, యోబు స్నేహితులు వచ్చి యోబు మీద ఎన్ని నిందలేశారా, ఎన్ని నిందలేశారా. యోబు ఎలా ఉన్నాడు? సైలెంట్ గా ఉన్నాడు. పెద్దగా సమాధానం చెప్పలేదు. పెద్దగా వాళ్ళకి సమాధానం చెప్పే ప్రయత్నం చేయలేదండి. యోబు జీవితంలో ఏం జరిగిందండి? ఏం జరిగింది? రెండింతల ఆశీర్వాదాలు పొందాడంట. యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. ఆ 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించును. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను. అంటే గతం కంటే ఆశీర్వాదం పడ్డాడు. దేనికి? ఆయన మీద వచ్చిన నిందలు అన్నిటి ఏం చేయగలిగాడు? సహించగలిగాడు, ఓర్చుకోగలిగాడు. నేనేమంటానంటే నిందల వెనకాల ఏముంది? మేలుంది. నిందల వెనకాల దేవుడు మేలుని దాచిపెట్టాడు. అయితే ఆ మేలు నువ్వు పొందుకోవాలంటే వస్తున్న నిందలు నువ్వేం చేయాలి? తట్టుకోవాలి. జీవితం ఎప్పుడు సాఫీగా సాగదు, ప్రశాంతంగా సాగదు. నువ్వు ముందుకెళ్తుంటే వెనకలాగోడు ఖచ్చితంగా ఉంటాడు, ఏదో ఒక నిందేస్తాడు. ఏసులు ప్రతి ఓడి దగ్గర ఆగి నువ్వు సమాధానం చెప్పడం ప్రారంభిస్తే నువ్వు ముందుకు వెళ్ళలేవు. నువ్వు పట్టించుకోవడం మానేస్తేనే నువ్వు ముందుకు వెళ్ళగలవు, విజయం సాధించగలవు. నేనంటాను బైబిల్లోని భక్తులందరే కాదు, మనం కూడా మన జీవితంలో కూడా దేవుడు మనందరూ కూడా ఏం చేయగలడు? మేలు చేయగలడు. దేవుడు మనందరి జీవితంలో కూడా అద్భుతం చేయగలరా? ఎప్పుడు? ఎప్పుడు? నా కోసం చెప్పరా? ఎప్పుడు మీ మీద నిందలు రావాలి? ఆ నిందలు ఏం చేయాలి? మీరు ఏం చేయాలరా? 3 పనులు చేయాలి. ఏం చేయాలి? భయపడకూడదు, మౌనంగా ఉండాలి, ఆనందించాలి, సంతోషించాలి. ఈ 3 చేయగలిగితే దేవుడు ప్రతి ఒక్కరి జీవితం ఏం చేస్తాడు? అద్భుతం చేస్తాడు. ఈ మధ్యకాలంలో పాట బాగా హైలైట్ అవుతుందండి. అద్భుతం చేయుమాయా నా చేస్తాడు. అందరి జీవితంలో చేస్తాడు. ఎప్పుడు? ఎప్పుడు? ఆయన ఆ పాట రాస్తున్న ఆయన పల్లవిలో ఈ పదం రాశాడు, చరణంలో ఇంకో పదం రాస్తాడండి. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడలో అని అంటూ పదం అంటాడండి. వాగ్దానములను చేతపట్టి పాడతారా? నాకు తెలియదు పాట. వాగ్దానాలు చేతపడితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఏం చేస్తాడు? అద్భుతం చేస్తాడు. మళ్ళీ అంటాడు అద్భుతం చేయమయ్యా నా జీవితంలో ఏం చేయమయ్యా? అద్భుతం చేయమా. దేవుడు అంటాడు బైబిల్లో భక్తుల జీవితాల్లో కాదు, ఇక్కడ కూర్చున్న మన అందరి జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయడం సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ అద్భుతం మనం పొందాలంటే మన మీద వస్తున్న ప్రతి దాన్ని మనం తట్టుకొని ఏం చేయగలగాలి? నిలబడగలగాలి. నాకు అర్థమైపోతున్నాడు నా జీవితంలో కూడా దేవుడు పెద్ద అద్భుతం చేయబోతున్నాడు. నాకు అర్థమవుతుంది. మరి మీకు అర్థమవుతుంది లేదో? ప్రార్థన చేయండి, దేవుడు మన జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. చేస్తే ఈ ఊరిని దత్తత తీసుకుందాం. మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడు. అయితే నేనేమంటానంటే అప్పటి వరకు ఓపికతో నువ్వు ఏం చేయాలి? ఉండాలి. ప్రతి నిందను నువ్వు తట్టుకోవాలి. నువ్వు భయపడకూడదు, చలించకూడదు. నువ్వు దేవుని పని చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోవాలి. ఏ చిన్న చిన్న నిందలు వస్తే చాలండి, చిన్నవి వస్తే చాలు, మనం ఆగిపోతాం అంతే. ఇంకా పని మాకెందుకులే, మీరు చేసుకోండి, నిన్ను ఎవడో బాగు చేయలేడు. చిన్న దానికి వెనకబడిపోతే ఎలా? చిన్న దానికి వెనకబడిపోతే ఎలా? ఖచ్చితంగా దేవుడు నీ జీవితం అద్భుతం చేయాలంటే వస్తున్న వాటిని తట్టుకొని నిలబడి నువ్వు దేవుని కొరకు ఏం చేయాలి? బ్రతకాలి. మెఫీబోషెతు జీవితంలోకి సడల్గా నింద వచ్చింది. అయితే మెఫీబోషెతు సైలెంట్గా ఉన్నాడు. ఈ నిందకు ఆయనకి జరిగిన అవమానం ఏంటి అంటే ఆస్తి మొత్తం ఏమైపోయాడు?
కోల్పోయాడు. మళ్ళీ తిరిగి ఆస్తిని పొందుకునే అవకాశం మళ్ళీ ఆయనకు వస్తుంది. మెఫీబోషెత్ మళ్ళీ తిరిగి ఆస్తిని పొందుకుంటాడు. ఎందుకు పొందుకుంటాడో, ఎలా పొందుకున్నాడో వచ్చే వారం మాట్లాడతాను. అయితే మెఫీబోషెత్ జీవితంలో మూడో విషయం చెప్పాను, నిందల పాలైన మెఫీబోషెత్. నాలుగో విషయం, ఐదో విషయం వచ్చే వారం మాట్లాడతాను. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవ, నేను నీ పిల్లలకి నీ మాటలు తెలియజేసిన తండ్రి, ఆయన బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తుల జీవితాలు తండ్రి ఎంతగానో మాకు ఆదరణ కలిగిస్తున్నాయి. వారి జీవితాల్లో తండ్రి మాదిరిగా మేము పెట్టుకోగలిగితే, వారి జీవితాల్లో ఉన్న ఒడిదొడుకులను వారు ఎలా అధిగమించారో నన్ను వాటిని చూస్తున్నప్పుడు తండ్రి, అలాగే మేము అధిగమిస్తే మా జీవితంలో కూడా మీరు గొప్ప కార్యం చేయబోతున్నారని మాకు అర్థమవుతుందండి. మెఫీబోషెత్ జీవితంలో తర్వాత కాలంలో ఎలాంటి గొప్ప కార్యం చేశారో నీ పిల్లలు తెలుసుకొని మెఫీబోషెత్ లాగా తండ్రి నిందల్లో భయపడకుండా, నిందల్లో మాట్లాడేయకుండా, నిందల్లో కుంగిపోకుండా నీ మీద ఆధారపడి జీవించగలిగే ఆలోచన నాన్న మా అందరి జీవితాల్లో మీరు జరిగించండి. నాన్న నీ కుమారుడి జీవితంలో చేసిన ఆ బలియాగాన్ని తండ్రి నాన్న గుర్తు చేసుకోవడానికి మేము సిద్ధపడుతుండగా, ఆ బలిలో చేతులు ఉంచడానికి తండ్రి మేము సిద్ధపడుతుండగా తండ్రి సహాయం చేయండి. బలికి తగ్గట్టుగా బ్రతికే బ్రతుకులు మాకు దయచేయండి. నన్ను ఆ బ్రతుకులకు నన్ను మాదిరి కలిగి జీవించే గొప్ప స్థితిని మా అందరికి దయచేయండి తండ్రి. నన్ను లోకం వైపు చూడకుండా మీ వైపే చూస్తూ మీ మీద ఆధారపడి మా అందరి జీవితాల్లో తండ్రి గొప్ప అద్భుతం మా అందరి జీవితంలో జరుగులాగన మా అందరి జీవితంలో ఉన్నతమైన సహాయాన్ని మీరు దయచేస్తారని నమ్ముతూ చేస్తున్న ప్రార్థన మీ పాదసని చేర్చుకోమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిణామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.